ముందుగా మనము బాడీ పార్ట్ కోసము లైనింగ్ని అయితే ఫస్ట్ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది, ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉంటాయి. పైన ఎగురు దిగుడు లేకుండా ఉండటానికి స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బాడీ లెంత్ 13 ఇంచులు ఉంటే దానికి 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచులకి నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. రెండు వైపులా ఇలా మార్కింగ్ చేసుకోవాలి 14 ఇంచులకి. దాన్ని స్కేల్తో ఈ విధంగా కలిపేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ మనకి 4.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 4.5కి మార్కింగ్ చేసుకోవాలి. లైన్ చక్కగా రావటం కోసం ఈ విధంగా చూసుకొని పైన ఎంత పెట్టారో కింద కూడా అంతే పెట్టి ఇలా స్కేల్ తోటైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ 5 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా 5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లైన్ కరెక్ట్గా మనకి రావాలి అంటే మాత్రం ఈ విధంగా మీరు మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు చూసారా చక్కగా వచ్చింది లైన్, మనకు తెలియకుండా అటు ఇటుగా పోతుంది అనమాట. సరే, ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ కార్నర్లో 1.25కి లేదా 1.5కి అయితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉందో దాంట్లో 4వ భాగం 28 చెస్ట్ లూజ్ అయితే దాన్ని 4తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. 7 ఇంచులకి ఒక మార్క్ చేశాను. అలాగే ఒక 2 ఇంచులు ఖర్చుల కోసము అక్కడి నుంచి 2 ఇంచులు మొత్తం 9 ఇంచులకి మనము మార్కింగ్ చేసుకున్నాం ఈ లైన్ మీద. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ తీయాలంటే కొద్దిగా పైనుంచి కిందకి 2.5కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మూడింటిని కొంచెం కర్వ్ వచ్చేటట్టుగా ఇలాగా వీడియోలో చూపించినట్టుగా కొంచెం లైన్ అనేది చేసుకోవాలన్నమాట, డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, నెక్ డీప్ అనేది 5 నుంచి 5.5 పెట్టుకుంటే బాగుంటుంది. నేను 5 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన 2 ఇంచెస్ పెట్టాం కదా నెక్ విడ్త్, కింద కూడా 2 ఇంచెస్ ఉండేటట్టుగా ఈ విధంగా ఒక మార్క్ తీసుకోవాలి. తీసుకొని ఇట్లా కలిపేసుకొని ఈ పైనది కింద డాట్ని రెండింటిని కలిపేద్దాం. ఇప్పుడు ఒక డబ్బా షేప్ వచ్చింది కదా, ఈ డబ్బా షేప్లో మనకు నచ్చిన షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెక్ రౌండ్ షేప్ ఇస్తున్నాను అనమాట నెక్కి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజు 24 అంటే 24 4తో డివైడ్ చేస్తే కనుక 6 వస్తుంది. 6 ఇంచులు ప్లస్ డాట్స్ వేస్తే కాబట్టి 7 ఇంచులకు ఒకటి 2 ఇంచెస్ ఖర్చుల కోసము ఈ విధంగా మార్కింగ్ చేసుకుని రెండింటిని కలిపేసుకోవాలి. డాట్స్ వేయకపోతే 6 ఇంచులు పెట్టండి, డాట్స్ వేసుకుంటే మాత్రం ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ టేప్ని ఇలా పెట్టాలి. పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి దాంట్లో ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి పైకి 4 ఇంచులకి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇలా చిన్న మార్కింగ్ ఇచ్చుకొని ఒక లైన్ స్టార్ట్ చేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని అటు ఒక హాఫ్ ఇటు ఒక హాఫ్ అనేది లైన్ డ్రా చేశాను అనమాట. ఇప్పుడు కట్ చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చివరికి ఒక 1/2 ఇంచ్ పైకి 3/4 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టేసుకొని పైకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని సపరేట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా లోత్ తీసుకోవాలి. చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర మనము లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి లోత్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ పైన 2 ఇంచెస్ విడ్త్ నెక్ విడ్త్, అలాగే నెక్ డీప్ వచ్చేలేరికి 6, 6.5, 7 ఇంత తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా ఇక్కడ పైన 2 పెట్టాం కదా, కింద బ్యాక్కి అయితే ఒక 1/4 ఇంచ్ పెంచుకోవచ్చండి. 2.2 పెట్టుకోవచ్చు, లేదంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకొని మీకు నచ్చిన షేప్ అయితే ఇచ్చేయండి. నాకు నచ్చిన షేప్ నేను ఇచ్చేస్తున్నాను. సేమ్ ఇక డాట్స్కి మనం అక్కడ ఎలాగైతే చేసామో అదే విధంగా చేసేయాలన్నమాట. మార్జిన్ కూడా తీసుకొని ఈ విధంగా
చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక ఫోల్డింగ్ వేసేసుకొని దాని మీద ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ పెట్టాలి. లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ దూరంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసేయాలి. మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాంట్లో నేను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తాను. ఇది పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాని మీద బ్యాక్ పార్ట్ పెట్టేసి సేమ్ ఇంతకుముందు ఎలా కట్ చేసామో అలాగే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కోసము 4 లేయర్స్ ఉండాలి మనకు ఎదురుగా. అంటే 2 ఫోల్డింగ్స్ వేస్తాము. ఈ విధంగా మడత పెట్టుకొని ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఎగురు దిగురు లేకుండా. ఆ లైన్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 10 ఇంచెస్కి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపేద్దాం. అంటే ఎదురుగా కూడా 10 ఇంచెస్, ఎందుకంటే లైన్ కరెక్ట్గా రావటం కోసం. ఇప్పుడు పైనుంచి కిందికి ఒక 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఆర్మ్ రౌండ్ కోసము మనము ఆ లైన్ డ్రా చేస్తామన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ రౌండ్ని ఈ విధంగా కొలుచుకోవాలి. కొలుచుకున్నప్పుడు నాకు మొత్తం 6 ఇంచెస్గా ఆర్మ్ రౌండ్ వచ్చింది. తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసము ఇలా రెండింటిని ఇలా గుర్తు పెట్టేసుకోవాలన్నమాట. గుర్తు పెట్టేసుకొని పైన 1.5-2 ఇంచులకి స్ట్రైట్గా ఉండేటట్టు మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి కొంచెం హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మొత్తం మీకు ఎంత ఉందో దాంట్లో 1/2 9 ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉంది. దాంట్లో 1/2 అంటే 4.5కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద 1.5 పెడితే సరిపోతుంది ఖర్చులకి, 2 పెట్టని అవసరం లేదండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఖర్చులకి అలాగే మన మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు లోతు తీద్దాం. ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకున్న తర్వాత మనం ఏదైతే డ్రా చేసామో దానిని కట్ చేసుకోవాలి. లోతు తీసింది ఇప్పుడు నేను కట్ చేయట్లేదండి. చూడండి, లోతు తీయండి మాత్రమే నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిని ఓపెన్ చేసుకొని ఇప్పుడు 2 లేయర్స్ మాత్రమే మనం లోతు తీస్తాము. ఈ లోతు తీసింది మనకి ఫ్రంట్ భాగానికి వస్తుందన్నమాట. ఇదే విధంగా ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా క్లాత్ని పెట్టుకొని మనము అది హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా. చూసారు కదా, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఇక కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనము శారీని తీసుకొని ఈ శారీని పళ్ళు బ్లౌజు 2 తీసేసానండి. తీసేసి మనం శారీని ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఉండటానికి కోసం ఒకసారి ఐరన్ కూడా చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేయాలి. ఇంకొక ఫోల్డింగ్ వేద్దాం. ఇలా వేసాం కదా, సరిపోతుంది. ఇంకా ఈ మొత్తం కూడా మనకి 16 లేయర్స్ ఉంటాయండి. మొత్తం 16 లేయర్స్ వస్తాయి అన్నమాట. ఈ శారీని ఈ విధంగా కనుక మనం ఫోల్డింగ్ చేస్తే దీన్ని కొంచెం ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా 16 లేయర్స్ని మనకు ఓపెన్స్ మనం ఎదురుగా పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని క్లాత్ని అయితే ఇలా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత మనకి బాడీ లెంత్ తీసేసి ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో, అంటే బాటమ్ లెంత్ ఎంత కావాలో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోండి. నాకు 38 అనేది బాటమ్ లెంత్ ఉంది. దానికి 1 ఇంచ్ కలుపుకొని మొత్తం కూడా 39కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ని సగానికి చేయండి. మొత్తం కూడా చూసారా, నేను లైన్ డ్రా చేసాను కదా, దాంట్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము లూజ్ ఎంత ఉంది చూసుకోవాలి. ఖర్చులతో సహా నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఖర్చులతో సహా నాకు నడుము లూజు 32 వచ్చింది. లేయర్స్ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి.
32/16 వేస్తే మనకి ఎంత వస్తుంది, 2 ఇంచులు వస్తుంది. ఆ 2 ఇంచుల్ని మనం సగానికి మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి అటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు. అయితే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా కలీసు, దానికోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా, పావు ఇంచు పెట్టుకోవాలి. అంటే ఇటు 1.5 అటు 1.5 పెట్టుకుంటాను. అర్థమైంది కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని మనము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లేదా 2.5 ఎక్స్ట్రాకి పైకి మాత్రం ఒక మార్కింగ్ చేసుకోండి ఇలాగా. ఎందుకంటే బార్డర్ దాకా కట్ చేయొద్దు ఎప్పుడైనా కలీస్ని. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము హాఫ్కి అటు 1.5 ఇటు 1.5 కట్ చేసే మార్కింగ్ పెట్టాను చూడండి. అక్కడి నుంచి మనం స్కేల్ని ఇక్కడ వరకు పెట్టుకోవాలి, చివరి వరకు. సెంటర్లోకి లైన్ డ్రా చేశాను కదా, అది కాకుండా నేను 1.5 పెట్టాను. అటు 1.5 ఇటు 1.5 ఖర్చులతో సహా. ఆ మార్కింగ్కి కింద మనము బార్డర్ దగ్గర గీసిన మార్కింగ్కి కలిపేసుకోండి ఈ విధంగా. నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు చూసుకోండి. ఇలా మీరు కలిపేసేయాలి. ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్స్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి వీడియోస్ మీకైతే కావాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా అప్పుడు మీకు తొందరగా రీచ్ అవుతాయి అన్నమాట మొబైల్కి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే 2 వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసామో దాని మీద అయితే కట్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది కూడా మనకి. చాలా లేయర్స్ ఉన్నాయి కదా, అందుకని మనకి కట్ చేస్తుంటే గట్టిగా ఉంటుంది అనమాట. కొంచెము మందంగా ఉంది. మళ్ళీ లేయర్స్ అటు ఇటు పోకుండా జరిగిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనకి లేయర్స్ అన్నీ కరెక్ట్గా రావాలన్నమాట. అంత మందం మీద మనకి కొంచెం గట్టిగానే ఉంటుంది అనమాట క్లాత్ కట్ చేసేటప్పుడు, ఎంత షార్ప్ తీసుకున్నా కూడా. ఇది ఏదైనా చిన్న పిల్లలు ఉంటే కనుక చిన్నపిల్లలకి ఒక చిన్న మళ్ళీ ఒక ఫ్రాక్ అనేది రెడీ అవుతుందండి. ఇటువైపు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మనకి కలీస్ ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటాయో చూసేయండి. 4 కలీసే మనకు కనిపిస్తున్నాయి, కానీ ఒక్కొక్క దాని కింద 4 ఉంటాయి అన్నమాట. మొత్తం కూడా 16 లేయర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో.